పొంగులేటి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ఏంటి అసలు దీని గురించి ఏం మాట్లాడాలనుకుంటారు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, యోయో టీవీ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ధరణి పోర్టల్ నుంచి భూభారతిగా మారి పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ రూపుదిద్దుకొని ఆవిష్కరించబడినటువంటి భూభారతి మీద అనేకమైనటువంటి అపోహలు, సంశయాలు ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తున్నాయి. ఓకే, కారణం ఏంటంటే ధరణి వల్ల ఏర్పడినటువంటి సమస్యలు, ఆ భయాందోళనలో ఉన్నటువంటి జనాలను అదే ఫోబియాలో ఉంచి దీని పేరు మీద ఇంకేమో జరగబోతుందని భయపెట్టి రాజకీయ లబ్ధి చెందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పాయింట్. రెండో అంశం అంటే వాళ్ళ విమర్శకు సమాధానం అంతవరకు. దాంట్లో ధరణి గురించి కూడా నేను 2 నిమిషాలు మంచి చెడు రెండు కూడా నేను నాకు తెలిసి రైతు కాబట్టి అందుకనే మిమ్మల్ని ఒక రైతులే కాదు, మేము రెవెన్యూ కుటుంబం నుంచి వచ్చిన మాకు మేము కొద్ది గొప్ప భూమి ఉన్న వాళ్ళం కాబట్టి రైతు నాకు కొద్దిగా రికార్డు గురించి కొద్దిగా అవగాహన ఉంది. లిటిల్ బిట్, మనం ఏం పెద్ద దాని ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్ అయితే నాకు కొద్దిగా దాని అవగాహన ఉంది అంటున్నాను. ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఓన్లీ థింగ్ ఏంటంటే తెలంగాణ యొక్క ఇప్పుడు రాజకీయ తెలంగాణ యొక్క రెవెన్యూ నేపథ్యం వేరు, ఆంధ్ర యొక్క రెవెన్యూ నేపథ్యం వేరు. ఆంధ్రాలో బ్రిటిషర్స్ పాలనలో ఉండడం వల్ల రెవెన్యూ రికార్డ్స్ అన్ని పక్కాగా ఉన్నాయి. ఇక్కడ నిజాం కింద ఉండడము, ఆ తర్వాత జమీందారులు, జాగీర్దారులు, అదేవిధంగా నవాబులు, వీళ్ళ కింద అనేకమైనటువంటి భూములు ఒక్కొక్కళ్ళ హోల్డింగ్స్లో పెద్ద పెద్ద హోల్డింగ్స్ ఉండే. తర్వాత ఖాస్రా అని వచ్చింది వీరందరికీ, ఖాస్రా పాని. ఖాస్రాలో ఉన్నటువంటి దాన్ని 54-55లో ఖాస్రాని మనకి బేస్ చేసుకొని ఎవరి భూమి అంటే అంతకుముందు భూమి అంతా రాజుదే, మొత్తం నిజాంది. ఈ ఊరు మీదంటే మీది, నాదంటే నాది. ఆ తర్వాత అట్లా ఉండే వ్యవస్థ. ఆ తర్వాత ఏం జరిగింది, మేర వరకు ఉండే. మేము కూడా పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉంటాం. విషయం ఏంటంటే అట్లా ఉండే. తర్వాత ఖాస్రాలో ఏం చేసిందంటే, ఖాస్రాలో ఒరిజినల్గా సేద్యం చేస్తున్నటువంటి రైతులు ఎవరు అది కొంత గుర్తించి కొంత ఎవరైతే ఒరిజినల్ జాగీర్దారులకు, ఆ జమీందారులకు, అప్పుడు ఉన్నటువంటి మన పాటేదారులకు వాళ్ళకి కొంత ఇచ్చి కొంత రైతులకు ఇచ్చిండ్రు. తర్వాత టెరెన్స్ యాక్ట్ వచ్చింది. టెరెన్స్ యాక్ట్, రక్షిత కౌలుదారు చట్టం. రక్షిత కౌలుదారు చట్టం వచ్చిన తర్వాత ఎవరైతే కాస్తులో ఉంటారో వాళ్లకు భూమి ఇవ్వాలి అన్నటువంటి చట్టం వచ్చింది. చట్టం మళ్ళీ 72లో అబాలిష్ అయింది. 71లో రెవెన్యూ యాక్ట్ వచ్చినప్పుడు ఆ రెవెన్యూ యాక్ట్ లోపల ఇవన్నిటి కూడా మెర్జ్ చేసి వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి తెలంగాణకు రెవెన్యూ చట్టాన్ని ఏర్పరచడం జరిగింది. ఆ జరిగినటువంటి చట్ట ప్రకారము తర్వాత 72లో సీలింగ్ వచ్చింది, సీలింగ్ యాక్టు. ఇవన్నీ అమలవుకుంటూ ఇదంతా రెవెన్యూ నేపథ్యం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే భూభారతి గురించి మాట్లాడాలన్నా, మనం ధరణి గురించి మాట్లాడాలన్నా దాని యొక్క పూర్వపరాల జనాలకు కొద్ది అవగాహన ఉండాలి. ఈ టెరెన్స్ యాక్ట్ అయిపోయి ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైతే మన అసైన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి చట్టము 77లో వచ్చింది. అది అసైన్ ల్యాండ్కి సంబంధించినటువంటి చట్టము. ఇవన్నీ కూడా ఏర్పరిచి పకడ్బందీగా వీళ్ళు ఎవరైతే అదనాం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ భూములు పంచింది, 1 లక్షల ఎకరాల భూమి. ఇదంతా టెరెన్స్ యాక్ట్ పెట్టి భూస్వాముల దగ్గర నుంచి భూమి తీసుకున్నది కానివ్వండి, భూమిని పంచింది కానివ్వండి, అంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగింది. ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నేతృత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసింది. దేశవ్యాప్తంగా కూడా, నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా జరిగిన తర్వాత మీకు 90s తర్వాత ROR యాక్ట్ వచ్చింది. ROR యాక్ట్ ఎందుకు రావాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డదంటే, అంతకుముందు ఇంత పొడుగు పాస్ పుస్తకాలు ఉండేటివి, చాలామంది రికార్డ్స్లో లేరు. అన్నదమ్ముల అన్న పేరు ఉంటే మిగిలిన కుటుంబ సభ్యుల పేర్లు ఉండకపోయేది. అట్లే ఇప్పుడు నా పేరు మీద భూమి ఉండేది, సేద్యంలో మీరు ఉండేది. ఇట్లా అనేకమైనటువంటి ఇవి అప్డేట్ కాలేదు రికార్డ్. దాన్ని అప్డేట్ చేయడం కోసం ROR చట్టం తెచ్చిండ్రు. ROR చట్టంలో రిజిస్ట్రేషన్స్ అప్పుడు ఇక్కడ తెలంగాణలో సరిగా లేవు. ఈ ROR చట్టంలో చేసి పాస్ పుస్తకాలు ఇష్యూ చేయడం జరిగింది. మొన్నటి వరకు ధరణి కంటే ముందు ఉన్నటువంటి పాస్ పుస్తకాలు 90లో వచ్చినటువంటి ROR యాక్టు 1991 ప్రాంతంలో వచ్చింది. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అప్పుడు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత అంటే అప్పుడు ఒకసారి అప్గ్రేడ్ అయింది రికార్డ్. టోటల్ రెవెన్యూ రికార్డు
ఒక్కసారి అప్గ్రేడ్ అయ్యి ఫార్మేట్లకు వచ్చింది. ఈ ఫార్మేట్ వచ్చినటువంటి రికార్డు ఇప్పుడు జరిగినటువంటి టెక్నాలజీ ప్రకారం సాంకేతికంగా ఎప్పుడైతే మనం టెక్నికల్ ఎవల్యూషన్లో ఉన్నాం కదా మనం, దాంట్లో అప్గ్రేడ్ కావడం, కంప్యూటర్లు అప్గ్రేడ్ కావాల్సిన ఆవశ్యకత వచ్చింది. అంతకుముందే కొంత కంప్యూటర్లు చేసిండ్రు. దాన్ని పూర్తిగా అప్గ్రేడ్ చేయడం కోసం కేసీఆర్ గారు, ఆయన కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి, వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి వీరి మీద ఆయనకు సరైనటువంటి నిర్దిష్టమైన అవగాహన నేను లేదని చెప్పాను. దాంట్లో పొరపాట్లు కూడా నేను ముందు దానికి ఉన్న ప్రాస్ తర్వాత కాన్స్ చెప్తా. ప్రాస్ దాన్ని భూభారతి చేయడం, ధరణి అనేది ఉద్దేశం కరెక్టే, చేసి అంతా అప్గ్రేడ్ చేసిన రికార్డ్స్ చేసేటప్పుడు ఇది నియంతృత్వ ఏకీకృత పాలన అంటే సజెషన్స్ అందరి ఎక్స్పర్ట్స్ కమిటీస్ తోటి మేము రాజశేఖర రెడ్డి గారు 2004-05లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక రెవెన్యూ సదస్సు కండక్ట్ చేసిండ్రు. అప్పుడు అర్జున్ రావు గారని చీఫ్ సెక్రటరీ ఉండే. ఆ మీటింగ్కు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ముఖ్యమైన నాయకులతో పాటు నేను కూడా వెళ్ళినా. మా మాజీ శాసనసభ్యులు, ఆ తర్వాత అప్పుడు కాంగ్రెస్ ఉన్న సీనియర్ నాయకులతో పాటు నేను కూడా రెవెన్యూ సర్వీస్కి వెళ్ళిన. అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక జిల్లాను తీసుకొని ఒకటి ల్యాండ్ సర్వే, ఆఫ్టర్ నిజాం తర్వాత ల్యాండ్ సర్వే కానీ సర్వే రాళ్ళు కానీ పాతలేదు. అప్పుడు నిజాం టైంలో పాతిన సర్వే రాళ్లే తప్ప ఇప్పుడు రాసినట్టు సర్వే రాళ్ళు లేవు. ఫ్యాక్ట్ చెప్తున్నాం, తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్నాయి. అయితే దీనికి నాటడం కోసం ఒక సర్వే చేద్దామని ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లా పెట్టి చేద్దామని చేసిండ్రు. కారణాంతరాల వల్ల అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఫ్యాక్ట్ అంటే నాకున్న అటువంటి అనుభవంలో చెప్తున్నా. మీరు కేసీఆర్ గారు కూడా మొత్తం ఇప్పుడు డిజిటల్ వ్యవస్థ వచ్చింది, సర్వీస్ సిస్టమ్స్ మారిని, టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది. దీని ప్రకారం ముందు రికార్డ్ అప్గ్రేడ్ చేసి తర్వాత భూములు అప్గ్రేడ్ చేద్దామని కేసీఆర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగానే తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చినటువంటి దాంట్లో వారు చేసినటువంటి మేజర్ పొరపాటు ఏమిటంటే జ్యుడిషియల్ పవర్స్ ఎంఆర్ఓస్కు, ఆర్డీఓస్కు, జేసీలకు, జాయింట్ కలెక్టర్, ఇప్పుడు అడిషనల్ కలెక్టర్స్ అయ్యారు, వీళ్ళకు జ్యుడిషియల్ పవర్స్ తీసేసిండు. ఫస్ట్ పాయింట్ అంటే ఇక్కడ ఏదైనా ఇప్పుడు పొరపాటు జరిగితే, ఒక తహసీల్దార్ స్థాయిలో పొరపాటు జరిగితే అక్కడ వాళ్ళు అప్లై చేస్తే అది డైరెక్ట్ ఇక్కడ ఏది మన సిసిఎల్ఏకి వస్తుంది. సిసిఎల్ఏకి వచ్చి అక్కడి నుంచి రికవర్ అయిపోవాలి. దానికి ఆయన ఏం చేసిండు, ఇంత ఊళ్ళో ఉన్నటువంటి రెవెన్యూ అసిస్టెంట్ మన దాని విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి అవుట్ సోర్సింగ్ వ్యవస్థతోటి రికార్డులు అప్గ్రేడ్ చేశారు. విఆర్ఓ వ్యవస్థతోటి రద్దు చేసుకుంటూ అవుట్ సోర్సింగ్ తోటి రికార్డులు అప్గ్రేడ్ చేశారు. ఎందుకు చేసిండ్రనే తర్వాత జరిగిన యథార్థమైన విషయం నేను చెప్తున్నా. నేను విమర్శ కంటే ఎక్కువ విశ్లేషణకు నేను అవకాశం ఇస్తున్నా. ఎందుకంటే ఇది సబ్జెక్ట్. దీనికి కేవలం ఏదో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తిట్టడం కోసమే కాదు. ఇది మీరు ఒక మంచి సబ్జెక్ట్ మీరు ఎన్నుకున్నప్పుడు దీనివల్ల ప్రజలకు కొంత సమాచారం తెలవాలి, నాకున్నటువంటి పరిమితమైన జ్ఞానంలో అనేది నా అభిప్రాయం. దీంట్లో ఏదైతే మీరు అప్గ్రేడ్ వీళ్ళతోటి అప్గ్రేడ్ చేసిండ్రు, ఎక్కువ అవుట్ సోర్సింగ్. ఎందుకంటే రెవెన్యూకి ఉన్నటువంటి ఎంప్లాయ్మెంటే తక్కువ, వాళ్ళకి ఒరిజినల్గా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ తక్కువ, వాళ్ళకి సరిపోదు ఇంత పెద్ద ఎట్ ఏ టైం చేయడానికి. దాంట్లో అవుట్ సోర్సింగ్ తోటి చాలా తప్పుల తడకగా నింపారు. ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటి సాఫ్ట్వేర్ పిల్లలను అప్గ్రేడ్ వీళ్ళతో వాళ్ళ దగ్గర జరిగిన తర్వాత విఆర్ఓల మీద తప్పు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేసిండు. ఈ అప్గ్రేడ్ జరిగిన పొరపాట్లకు 10 పశువుల్ని విఆర్ఓలని చేసిండు. దాని మీద మొన్నటి దానికి అయింది. ఇప్పుడు వాళ్ళకి పోస్టింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినాం. అంతకుముందు ఇచ్చిండ్రు, తర్వాత వాళ్ళు వివిధ శాఖల్లో ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించినాం, తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు రద్దు మీరు మాకు సమయం ఏంటి. అయితే ఒకటి ఏంటంటే విమర్శకు నేను తావు కాదు, ప్రధానంగా ఇది జరిగింది. అప్పుడు కూడా ఎన్టీ రామారావు విఆర్ఓ వ్యవస్థను పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు రద్దయినటువంటి వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు ఎవరికైతే అర్హులు, ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళకి తీసుకొని ఉద్యోగాలు ఇచ్చినాం. మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్ సంస్కృతిలో మీరు ఒప్పనుకోండి అక్కడ రెవెన్యూ వ్యవస్థను కాపాడడానికి ఒక మనిషి కావాలి, లేకపోతే వ్యవస్థను అడవదు. అది వీళ్లకు అక్కడ ఒకటి అవగాహన రాయించడం కేసీఆర్ గారు ఎన్టీ రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్లో చేసినటువంటి పని ఇది. అంటే ఆయన రాజకీయ నేపథ్యం అక్కడ అంటే కాంగ్రెస్ అయినా అక్కడ వాళ్ళు స్టార్ట్ అయింది కాబట్టి దాని నేపథ్యంలో ఆయన చేసిన కార్యక్రమంలో భాగంగా అక్కడ తప్పటడుగు వేసాడు. ఆ తప్పటడుగు ఎక్కడికి పోయిందంటే
ఒక తహసీల్దార్ను పెట్రోల్ పోసి కాలబెట్టేంత తీవ్ర స్థాయికి పోయింది. అంటే వాళ్ళు జనాల్లో అంత అసహనం పెరిగింది. అసహనం ఎందుకు వచ్చింది? ఎంఆర్ఓ దగ్గర అప్లికేషన్ పెడితే నాకు తెలియదు, అక్కడ పంపించిన నేను దాని సిసిఎల్ఏలో ఏమైంది, కదలదు ఫైలు, ఎక్కడుందో తెలియదు. ఈ ఏండ్ల తరబడి అంటే ఇప్పుడు ఏమైందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ మీ ల్యాండ్ ఉంది, మీ ల్యాండ్ నుంచి ఒక రోడ్డు పోయింది. ఈ రోడ్డు పోయిన దానికి వాడు ఈ ల్యాండ్ టోటల్ ఆ సర్వే నెంబర్ నుంచి గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది కాబట్టి టోటల్ సర్వే నెంబర్ను దాంట్లో అదేంది సారీ దాని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు టోటల్ సర్వే నెంబర్ని. ఈ రైతు పోయి గవర్నమెంట్ దాంట్లో నుంచి వాళ్ళ ల్యాండ్ పోవడం వల్ల ఎవరికి నష్టం జరిగింది? రైతులకు జరిగింది. రైల్వే ట్రాక్స్ పోయినాయి, రోడ్స్ పోయినాయి, లేకపోయినాయి, ఇళ్ల పట్టాలు ఇచ్చుంటారు. వాళ్ళ గవర్నమెంట్ రైతులు నష్టపోయి ఇచ్చినటువంటి ఆ దగ్గర కూడా వీళ్ళది ఎన్ఓసి తీసుకోవాలి. ఎన్ఓసి తీసుకోవడానికి పెడితే ఎంతకు రాదే ఎన్ఓసి? వీడు భూమి ఉండి వీడు కనీసం ఒక లోన్ తీసుకోవడానికి పోతే అక్కడ జీరో వాల్యుయేషన్ చూపిస్తున్నాం కాబట్టి అక్కడ వీడికి లోన్ రాదు. అమ్ముకుందామని పోతే అవకాశం లేదు. ఇట్లా అనేకమైన ఇబ్బందులు అయింది. ఏమంటే ఇమీడియట్గా అది ఎవరి బాధ్యత? మీరు ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంక్రోచ్మెంట్ ప్రాపర్టీ దాంట్లో పోయిందో గవర్నమెంటే లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ ఎన్ఓసీస్ ఇచ్చేయాలి. ఇవ్వకుండా వీళ్ళని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టినరు, తర్వాత చేద్దాంలే అనుకొని. తర్వాత కాలక్రమంలో ఏం జరిగిందంటే డబ్బులు తీసుకొని దాన్ని క్లియరెన్స్ చేసేది కింది వ్యవస్థ నుంచి పై దాకా జరిగింది, టాప్ టు బాటం. అది ఒక ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. మీ ప్రాపర్టీ పోగానే అక్కడ వాళ్ళ ఆఫీస్ ఎంత, ఇప్పుడు మీ దగ్గర 50 లక్షల ఎకరం ఉందా? నా సొంత ప్రాపర్టీ, నా హ్యాండ్ సిస్టమ్ ప్రాపర్టీ. 50 లక్షలు ఉంటే ఎందుకు, నీకు లక్ష ఉంటే ఎందుకు? ఇట్స్ మై రైట్, నా హక్కు అది. నా హక్కుకు నీకు ఇంత హక్కు ఉంటే నీకు ఇంత ఇవ్వాలని. ఓకే, వాళ్ళు అంటే ఇంత విలువ కాబట్టి ఇంత ఇవ్వాలి, మీరు ఇంత విలువ కాబట్టి ఇంత ఇవ్వాలి. టాప్ టు బాటమ్, నేను కింది నుంచి పై వరకు ఒక్కళ్ళని బ్లేమ్ చేస్తలేను. ఆయన టోటల్ సిస్టంలో అది ఒక ఆదాయ వనరుగా ఎంచుకొని దాన్ని క్లియర్ చేయకుండా అట్నే పెట్టారు. తర్వాత ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ సిసిఎల్ఏ నుంచి క్లియరెన్స్ అనేది వీళ్ళ చేతులనే కదా. టోటల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ అండ్ హైయర్ అప్స్ దగ్గరే ఉంటుంది. కింది వాడు ఏం చేయలేడు. కలెక్టర్ కూడా పవర్స్ లేవు. ఈ సిస్టమ్ చెడిపోవడం వల్ల ధరణి ఫెయిల్ అయింది. ధరణి ఫెయిల్ కావడానికి కారణం ఇది. ఎవరు విమర్శించినా కూడా ఇది సరిగ్గా చెప్పరు. నేనేంటారు ఉద్దేశం మంచిదే, ఇంప్లిమెంటేషన్ లో జరిగిన పొరపాటు వల్ల ఇది జరిగింది. ప్రజలంతా ఇబ్బంది పడరా లేదా? సర్వే చేయండి మీరు, టీవీ వాళ్ళు, మీరు మీడియా వాళ్ళు సర్వే చేయండి. దానివల్ల ఇబ్బంది జరిగిందా లేదా? ధరణి గురించి అయిపోయింది. మనం భూభారతి క్లోజ్ చేస్తున్నాను. భూభారతిలో దాంట్లో జరిగిన పొరపాటు, దీంట్లో చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే మొదలు పైలట్ ప్రాజెక్ట్ ఎంచుకున్నారు. దీంట్లో వచ్చేటువంటి టెక్నికల్ ఎర్రర్స్ కానివ్వండి, ప్రాక్టికల్ ఎర్రర్స్ అన్నింటిని కూడా ఆయన నోటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఒక వెహికల్ని మార్కెట్లకు వదిలే ముందు వాళ్ళు ఏం చేస్తారు? ట్రయల్ వెహికల్ని వదిలి దాంట్లో ఉన్నటువంటి ఎర్రర్స్, దాంట్లో ఉన్న లోపాలన్నీ కూడా రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ చేస్తారు. ఇది చేయకుండా చేయడం వల్ల ధరణి ఫెయిల్ అయింది. పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు మొదలు పెట్టినారు. దీంట్లో ఏ పొరపాట్లు వచ్చినా వచ్చినా అన్ని పార్టీలు ఎత్తి చూపి ఈ వ్యవస్థను, రెవెన్యూ అనేది ఇంపార్టెంట్, భూమి, దీన్ని పటిష్టం చేయడానికి అందరు సహకరించండి. బీఆర్ఎస్ని విమర్శించడానికో మమ్మల్ని విమర్శించడానికో మీరు కాక ఆ వ్యవస్థను ఇప్పుడు సర్వేతో సహా మ్యాప్, మీకు ఇప్పుడు సర్వేతో సహా మ్యాప్ తో సహా కొత్త సమస్యలు వస్తాయి. రెవెన్యూను ముట్టుకుంటేనే సమస్యలు వస్తాయి. 94 ROR యాక్ట్ అయినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినాయి మీరు సర్వీస్ అడగండి. దాన్ని రెక్టిఫై చేసుకపోవాలండి. ఒకటేనండి, ఇక్కడ ధరణి ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే ఇమీడియట్ గా వాడికి సమస్య పోయి చెప్పుకోవడానికి ఓ నాదుడు లేడు, పరిష్కారం లేదు. ధరణి ఫెయిల్ కాదని మంత్రి పోర్టల్ కరెక్ట్. రెవెన్యూ చట్టం వీళ్ళు చేసిన దాంట్లో డైరెక్ట్ వీళ్ళు జుడిషియల్ పవర్స్ ఏదైతే జుడిషియల్ సిస్టమ్ వీళ్ళకి తీసేసి వీళ్ళకి అసలు ఏ అధికారం లేకుండా తీసేయడం వల్ల, అధికారులకు అధికారం లేకుండా చేయడం వల్ల సస్పెండ్ కాదండి, ఎంఆర్ఓ జుడిషియల్ పవర్ లేదు. ఇంతకుముందు ఎట్లుంటే ఒక్క నిమిషం, జుడిషియల్ పవర్ లేకపోవడం వల్ల వాడు ఏం చేయలేకపోయాడు, పరిష్కారం చేయలేడు, పైకి పంపాలి. ఆ వస్తే రాకపోతే రాదు. అక్కడ జరిగినటువంటి దానివల్ల ధరణి వల్ల ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది లేకుండా ఎంఆర్ఓ పవర్స్ ఇచ్చినాం, ఆర్డీఓ పవర్స్ ఇచ్చినాం, అడిషనల్ కలెక్టర్ పవర్ని కలెక్టర్ దగ్గరనే అన్నీ అయిపోతాయి. సమస్యలు అక్కడే పరిష్కారం అయిపోతాయి. ఇబ్బంది ఏముంది? మీరు పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత దాని ఫలాలు అనేది అర్థమవుతాయి. విమర్శ కోసం కాదు, విశ్లేషణాత్మకంగా ఆలోచించండి అని నా ఉద్దేశం. నరసింహరావు గారు,
రవి గారు ఇప్పుడు